నమ్మే వాటిని నమ్ముతాను, అన్నింటినీ నమ్మను. చాలా అందంగా ఉన్నావు, మరి కొమ్ములతో బాగోవేమో. ఒకసారి ఆలోచించుకో. నువ్వు చెప్పేది నిజమే మనోహర్. మరిప్పుడు ఏం చేయాలి? ఏముంది, మళ్ళీ తలలు తగిలించుకుంటే వచ్చే కొమ్ములు పోతాయి. ఇవన్నీ నువ్వు నమ్ముతావా? ఏమో, నీకు చెప్పాలనిపించింది చెప్తున్నా. సరే, మరొకసారి తలలు తగిలించుకోవాలి, అంతే కదా? ఓ కనులను తాకే ఒకలా చూపే నిన్నిలా, నన్నే మార్చెనా నువ్వయ్యేలా. ఓ మనసును లాగే మాయలా వేసే ఓవలా, నీ నవ్వులే నేడిలా. ఓ ఆయి నీలో ఉన్న, నీలోనే ఉన్న, నీ ప్రేమే నే కోరుకున్నా. నీలో ఉన్న, నీ తోడై ఉన్న, నిన్నేనే ప్రేమించిన. ఓ కనులను తాకే ఒకలా. ఓ ఓ ఎన్నాళ్ళు ఆనందం వెల్లువాయనే, ఏమైందో ఈ నిమిషం సార్ 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 మా అమ్మ హాస్పిటల్లో ఉంది సార్. అర్జెంటుగా మందులు కొనాలి. ఒక 2000 ఉంటే సాయం చేయండి సార్, ప్లీజ్ సార్. నేనే 500 1000 ఇంట్లో అడుక్కుంటూ ఉంటే వీడు నన్ను అడుగుతున్నాడేంటి? డబ్బులు ప్లీజ్ సార్, మా అమ్మ చావు బతుకులో ఉంది సార్, మీరే కాపాడాలి. మా అమ్మ చావు బతుకుల్లో ఉంది, మా నాన్నకి యాక్సిడెంట్ అయింది. ఇలాంటి కాశీ మజిలీ కథలు చెప్పి అడుక్కోవడం ఫ్యాషన్ అయిపోయింది. ఇలాంటి కథలు చాలానే విన్నాం కానీ కథ కాదు సార్, నిజమే సార్. నేనేం ఊరికి అడగడం లేదు సార్. ఇదిగో సార్, ఈ గోల్డ్ చైన్ పెట్టుకుని డబ్బులు ఇవ్వండి సార్. గోల్డా? అవును సార్, ఇది తీసుకొని నాకు డబ్బులు ఇవ్వండి సార్. ఈడెవడో పిచ్చోడ్లో ఉన్నాడే, మందులకు డబ్బుల కోసం బంగారు చైన్ ఇచ్చేస్తానంటున్నాడు. వీడు అవసరం అలా ఉన్నట్టుంది. నా దగ్గర 1000 రూపాయలే ఉన్నాయే, అవి ఇచ్చేసి ఈ చైన్ కొట్టేద్దాం. అర్జెంటుగా మందులు తీసుకెళ్ళకపోతే మా అమ్మ ప్రాణాలు పోతాయి. ఈ చైన్ తీసుకొని డబ్బులు ఇవ్వండి సార్. నీ బాధ నాకు అర్థమవుతుందయ్యా, కానీ నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి. 1000 రూపాయలకి ఈ చైన్ అంటే సార్ పర్లేదు సార్, నా చైన్ కంటే మా అమ్మ ప్రాణాలే ముఖ్యం. ఆ 1000 రూపాయలు ఇవ్వండి సార్. చాలా గొప్పడు అయ్యా, అమ్మంటే ఆ మాత్రం ప్రాణం ఉండాలి. ఓ పని చేయి, ఇదిగో ఈ 1000 రూపాయలు తీసుకో, అంతే ఉన్నాయి. చాలా థ్యాంక్స్ సార్, ఉంటాను సార్. వెళ్ళు. వస్తాను సార్. మాతృదేవో భవ, ధనమే అన్నిటికీ మూలం. భలే మంచి రోజు, వసంతైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. రై టీ చెప్పరా, స్పెషల్ టీ. టీ స్పెషల్ టీ? స్పెషల్ టీ. ఏమా ఒకటి ఇవ్వు.
ఏంటి మంచి హుషారుగా ఉన్నావు? హుషారంటే మామూలు హుషారు కాదు. ఈ రోజు పొద్దునే లేచి ఎవరి మొహం చూశాను గాని ఎవరి మొహం ఏంటి, నా పెళ్ళ మొహం చూశాను రా. అందుకే టంటటై. ఓ 50,000 ఉండదు? సరే నేను మళ్ళీ చేస్తానులే. సార్, ఓకే సార్. ఉంటాను. ఓకేనా? చెప్పమ్మా, సార్ ఏం ప్లీజ్ కావాలి? సార్, ఒక 1000 రూపాయలు ఉంటే ఇస్తారా సార్? 1000 రూపాయలా? నేను నీకెందుకు ఇవ్వాలి? చిన్న అవసరం ఉంది సార్, అర్జెంటుగా 1000 రూపాయలు కావాలి ప్లీజ్ సార్. నాకేం ఊరికే వద్దు సార్, ఇదిగో ఈ ఐటెం తీసుకొని ఇవ్వండి. ఏంట్రా ఇది? అది మా అమ్మ సార్, ప్యూర్ గోల్డ్. మా అమ్మగారికి ఆరోగ్యం బాగోలేకపోతే మందుల కోసం అమ్ముతున్నాను సార్. నిజం చెప్పు, ఇది నిజంగా బంగారమేనా? మా అమ్మ మీద ఒట్టు సార్, నిజంగా మా అమ్మదే. అది ప్యూర్ గోల్డ్ సార్. ఏరా, బంగారం అని చెప్పి ఈ రోల్డ్ గోల్డ్ నగల్ని జనాలకిచ్చి మోసం చేస్తావా? పదరా పోలీస్ స్టేషన్కి, పద. సార్ 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 ఏయ్! దొరికిందా? దొరకబుచ్చుకున్నా. పాపం పిచ్చోడు వాళ్ళమ్మ మెడిసిన్స్ కని 1000 రూపాయలకి చైన్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఎలా ఉంది? భలే భలే. ఆ? నన్ను చూస్తే ఏమనిపిస్తుంది నీకు? వెకిల్లా అవుతున్నావు. పిచ్చోడు వాడు కాదు, నువ్వు. అదేంట్రా? అది గోల్డ్ చైన్ కాదు, రోల్డ్ గోల్డ్. రేయ్ సరిగ్గా చూడు, దగ్గర ఆడిపోతుంది. చేషు, మెరిసేదంతా బంగారం కాదు. నిన్ను చూస్తే బాగా డబ్బున్నవాడిలా కనిపిస్తావు, కానీ ఈడ్చి తంతే రూపాయి కూడా ఉండదు కదా. ఇది కూడా అంతే. అంటే నా 1000 రూపాయలు పోయినట్టేనా? అంటే ఇది నిజంగా గోల్డ్ కాదా? అది నీకు కదా తెలుసా? కాదని చెప్తున్నాను కదా. అది రోడ్డు పక్కనే 50 రూపాయలకు దొరుకుతుంది. నిన్ను పిచ్చోడిని చేసి 1000 రూపాయలు లాక్కొని పోయాడు. ఆ? నా టైం ఏంట్రా మరి ఇంత బ్యాడ్ గా నడుస్తుంది? పొద్దున్నే లేచి నా పెళ్ళం మొహం చూశాను, అంతేలే. దాని మొహం చూశాక ఇంతకన్నా ఏం జరుగుతుంది? అంత అదృష్టం కూడా దరిద్రమే. పెళ్ళాన్ని మార్చలేను, పొద్దున్నే దాని మొహం చూడటం మానలేను. ఈ జీవితానికి ఇంతే. టీ క్యాన్సిల్. ఒక్క నిమిషం ఆగండి. ఏమైంది దేవకి? టాబ్లెట్స్ ఎక్స్పైరీ డేట్ చూస్తున్నానండి. మందులు వేసుకోవటం ఎంత ముఖ్యమో వాటి వ్యాలిడిటీ చూసుకోవడం కూడా అంతే ముఖ్యం కదా. పొద్దున వేసుకున్న మందులే కదా. ఏమో, వేసుకునే ముందు ఒకసారి చూసుకుంటే మంచిది కదండి. ఎక్స్పైరీ కాలేదు, వేసుకోండి. మందుల్ని చూసిన ప్రతిసారి మేడంకి నా వల్ల జరిగిన పొరపాటే గుర్తొస్తుంది. నా మీద కోపం పెరుగుతూనే ఉంటుంది. అయినా మెడికల్ షాప్ వాడు ఎక్స్పైర్ అయిన టాబ్లెట్స్ ఇచ్చే అవకాశమే లేదు. మరెక్కడ పొరపాటు జరిగింది? ఏమైందండి? నొప్పిగా ఉందా? లేదు, బాగానే ఉంది. కానీ మెట్ల మీద నుంచి పడ్డాక డాక్టర్ వచ్చాడు, ట్రీట్మెంట్ చేశాడు. అంతా బాగానే ఉందన్నారు కదా, మళ్ళీ ఏమైంది? ఆ, ఏం కాలేదండి. తల మీద బాగా దెబ్బ తగిలింది కదా, దాని ఎఫెక్ట్ అంతే. మీరేమీ ఆలోచించకుండా రెస్ట్ తీసుకోండి. నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. అలాగే. మేడం మేడం, సరికి ఎలా ఉంది మేడం? మేడం ప్లీజ్ మేడం, నా మీద కోపం తగ్గకపోతే కొట్టండి. మీ కోపం తీరే వరకు కొట్టండి, పర్వాలేదు మేడం, కొట్టండి మేడం. కానీ మౌనంగా మాత్రం ఉండొద్దు మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ ప్లీజ్ మేడం, మీతో మాట్లాడకుండా ఉండలేను మేడం. ప్లీజ్ మేడం, మీరు మాట్లాడకపోతే. ఏమిటే నీ గొడవ? చేసింది చాలదా?
ఈ ఇంట్లో ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వవా? బామ్మగారు, నేనే తప్పు చేయలేదని మీ అందరికీ తెలుసు. పొరపాటు ఎక్కడ జరిగిందో, ఎలా జరిగిందో నాకు తెలియటం లేదు. మేడం గారిని మాట్లాడమని చెప్పండి. ఎందుకు మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? ఇప్పటికే నువ్వు చేసిన పనికి పాపం అమ్మ ఎంత మదన పడుతుందో తెలుసా? సరిగ్గా తినడం లేదు, నిద్రపోవడం లేదు. అమ్మ ప్రశాంతంగా ఉండడం నీకిష్టం లేదా? ఇంకా బాధ పెట్టాలని చూస్తున్నావా? గాయత్రి, నాన్నగారు ఇప్పుడే టాబ్లెట్స్ వేసుకుని రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక్కడేం గొడవలు చెయ్యొద్దు, డిస్టర్బ్ అవుతారు. వెళ్ళండి. మేడం, ఇంకా చూస్తూ నిలబడ్డావేంటే? చెప్తే అర్థం కావడం లేదా నీకు? వెళ్ళు. అంతలా అర్థం చేసుకునేదే అయితే అమ్మ చెంప పగలగొట్టాక మళ్ళీ అమ్మ దగ్గరకొచ్చే సాహసం చేసుండేదే కాదు. అసలు ఇలాంటి పని చేసినందుకు మరొకరైతే ఇంట్లో నుంచి బయటికి గెంటేసి ఉండేవాళ్ళు. ఇంకా ఉండనిస్తుంది చూడు, అదే మీ అమ్మ చేస్తున్న తప్పు. పొరపాటు పడుతున్నారు బామ్మగారు. రాధ ఏ తప్పు చేయలేదు కాబట్టే మేడం ఇంకా ఇక్కడ ఉండనిచ్చారు. ఏంటి తప్పు చేయలేదా? పాడైపోయిన మందులిచ్చి నా కొడుకు ప్రాణాలు తీయాలని చూసింది నీ పెళ్ళాం. బామ్మగారు, దయచేసి అలా మాట్లాడకండి. రాధ ఎవరికైనా మేలు చేస్తుందే తప్ప కీడు చేయదు. మీరు తప్పుగా అర్థం చేసుకుంటే తను బాధపడుతుంది. నీకు నీ భార్య బాధపడుతుందన్న బాధే తప్ప తను చేసిన తప్పు కనిపించటం లేదు కదా? అది తప్పు కాదు గాయత్రి గారు, పొరపాటు. అది కూడా రాధకి తెలిసి జరిగింది కాదు. ప్రతి చిన్న విషయంలోనూ ఎంతో జాగ్రత్తగా ఉండే రాధ సార్కిచ్చే మందుల విషయంలో అజాగ్రత్తగా ఉంటుందా? ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మీరు? ఇలా అర్థం చేసుకునే ఇక్కడ దాకా తెచ్చుకున్నాం. ఏదో మా అదృష్టం బాగుండి నా కొడుకు ఏమీ జరగలేదు కాబట్టి సరిపోయింది. ఏదన్నా జరగరాది ఏదైనా జరుగుంటే వాళ్ళదేం పోయింది నానమ్మ. ఇక్కడ కాకపోతే ఇంకొక చోటుకి వెళ్ళి జాబ్ చేసుకుంటారు. కానీ మనం నాన్నని పోగొట్టుకునే వాళ్ళం కదా. చూడండి, ఇంకా నా కోడలు ఇంట్లో మిమ్మల్ని ఎందుకు ఉండనిస్తుందో నాకైతే అర్థం కావడం లేదు. ఒక చిన్న తప్పు గాని మీ వల్ల జరిగిందో ఈసారి నేనే బలవంతంగా బయటికి గెంటాల్సి వస్తుంది. వెళ్ళండి. ఇప్పటి వరకు మా వల్ల ఏ తప్పు జరగలేదు బామ్మగారు. అలా జరిగితే మేమే వెళ్ళిపోతాం. మీకు అవకాశం ఇవ్వలేండి. పదరాదా. చూసావా చూసావా ఎంత పొగరో? మాటకు మాట సమాధానం ఇస్తున్నాడు. వీళ్ళిద్దరు వెళ్ళిపోతేనే గాని ఈ ఇంట్లో శాంతి, నాకు మనశ్శాంతి ఉండదు. ఛీ! నీకు మనశ్శాంతి మాత్రమే ఉండదు నానమ్మ. కానీ రాధ ఈ ఇంట్లో ఉంటే నేనే ఉండకుండా పోతాను. పంపించేద్దాం. ఒకటి కాకపోతే మరొకటి ప్లాన్స్ మీద ప్లాన్స్ వేసి ఏదో ఒకలా పంపించేద్దాం. మేడం గారికేమో ఇంకా కోపం పోలేదు. ఆవిడ మాట్లాడితే గాని ఈవిడ ప్రశాంతంగా ఉండదు. ఏదో ఒకటి చేసి మెల్లగా డైవర్ట్ చేయాలి. రాధా, ఆకలి దంచేస్తుంది. నీకు కూడా ఆకలిగా ఉంది కదా? మొహం చూస్తేనే తెలుస్తుందిలే ఎంత ఆకలిగా ఉన్నావో. జస్ట్ 5 minutes ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. ఇద్దరం కలిసి తిన్నాం. మేడం, సార్కి ఎలా ఉంది మేడం?
మేడం అసలు ఇలాంటి పని చేసినందుకు మరొకరైతే ఇంట్లో నుంచి బయటికి గెంటేసి ఉండేవాళ్ళు. హే హో, ఇక్కడున్నావా? సడన్ గా బెడ్ మీద కనిపించకపోయేసరికి నాకు చెప్పకుండా భోజనానికి వెళ్ళిపోయావేమో, నాకు కూడా ఉంచకుండా మొత్తం తినేస్తావేమోనని టెన్షన్ పడ్డా. అస్సలు వర్కౌట్ కావట్లేదు. ఎంతసేపు ఇలా ఆలోచిస్తూ ఉంటావు? నువ్వు ఇక్కడ బాధపడుతూ ఉంటే అక్కడ ఆవిడ మనసు మారిపోతుందా? దేనికైనా కొంత టైం పడుతుంది. ముందు భోంచేద్దాంరా. నాకు ఆకలిగా లేదు. అరే, నాకు ఆకలిగా ఉంది. నువ్వు తినట్లేదని నేను కడుపు మార్చుకోవాలా? మార్చుకోమని ఎవరు చెప్పారు? వెళ్ళి తిను. ఎప్పుడైనా ఒంటరిగా తిన్నానా? నీ చేత్తో వడ్డిస్తే ఇద్దరం కలిసే కదా తిన్నాం. తిందాంరా. ఈ ఒక్కసారికి నువ్వొక్కడివే తిను, ఏమీ అయిపోదు. తింటా. నాకేం పర్వాలేదు. అసలే పెళ్లి కాకుండా భార్యాభర్తల్లా నటిస్తున్నాం. ఇప్పుడు నేనొక్కడే పోయి తింటే భార్య పట్టించుకోవట్లేదు, ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందేమోనని ఆరా తీస్తారు. అప్పుడు నిజం బయటపడిపోతుంది. పడితే పన్నివ్వు. సార్ విషయంలో నేరం చేయకుండానే శిక్ష అనుభవిస్తున్నాను. పెళ్లి విషయంలో అబద్ధం చెప్పినందుకు శిక్ష పడినా పర్వాలేదు. అనవసరంగా డిస్కషన్ ఎక్కడికో పోతుంది. ఆకలి గురించి మాట్లాడుతున్నా కదా, ఇప్పుడు చెప్పు, అసలు ఎందుకు ఆకలిగా లేదు? లేదన్నాను కదా. అదే ఎందుకు లేదు? రోజుకు 3 పూట్ల తినేదానివి కదా, ఈరోజు ఏమైంది? ఏమీ కాలేదు. అయినా తింటే తింటాను, లేదంటే లేదు. నీకెందుకు? నాకెందుకా? మేడం కూడా రోజంతా తినలేదు కదా, మరి నీకెందుకని మేడం అన్నం తినేలా చేసావు? ఇది కూడా అంతే. అయినా నాకు తెలియక అడుగుతా, వాళ్ళేదో అన్నారని మనసు బాగలేదు, ఆ పార్ట్ బాధపడితే సరిపోతుంది. పొట్టనెందుకు బాధ పెట్టడం? అదేమన్నా న్యాయమా? రా భోంచేద్దాం. వదులు. అసలేంటి నువ్వు? ఊరుకుంటున్నాను కదా అని చనువు తీసుకొని ఊరికూరికే చేతులు పట్టుకుంటున్నావు. అయినా నువ్వేమైనా నా తాళి కట్టిన మొగుడు అనుకుంటున్నావా? జస్ట్ అగ్రిమెంట్ అంతే, అది మర్చిపోవద్దు. నవ్వుతున్నావేంటి? తిడుతుంటే వేళకోలంగా ఉందా? నాకు కోపం తెప్పిస్తే తర్వాత నువ్వే బాధపడాలి. రాధా, అరే వద్దన్నా, వదులు. నీ కోపం ఎలా పోగొట్టాలో తెలుసు, నీ ఆకలి ఎలా తీర్చాలో కూడా తెలుసు. నా రాధని ఆకలితో ఉండనిస్తానా? 5 నిమిషాల్లో అద్రిపోయే వంట చేసేస్తా. ఇదే మంచి ఛాన్స్ మనోహర్. నీ ప్రేమని చూపులతో చూపించావు, మాటల్లో చూపించావు, చేతల్లో చూపించావు. అయినా రాధ తన ప్రేమని బయట పెట్టలేదు. ఇప్పుడు నీ ప్రేమనంతా కలిపి వంట చేసి పెడితే తప్పకుండా తన ప్రేమని బయట పెడుతుంది. పెడుతుంది. ఆహా, వావ్, అమోఘం. బాగుంటుంది. ఎందుకంటే అన్నిటితో పాటు నా ప్రేమను అలా మిక్స్ చేసేసాను కదా, డెఫినెట్గా బాగుంటుంది. నోట్లో వేసుకోగానే ఇది కరిగిపోతుంది. ఇది తిని రాధ మనసు కరుగుతుంది, తన మనసులో ప్రేమని బయట పెడుతుంది.
పడింది. అందరి ముందు దోషిగా నిలబడ్డాను. కానీ దాని ఫలితంగా మేడం నాతో మాట్లాడటం లేదు. అది తట్టుకోలేకపోతున్నాను. తొందరగా ఆ నింద తొలగిపోయి మేడం నాతో మాట్లాడేలా చూడు. అమ్మా, నీ ఒళ్ళో పడుకోవచ్చా? రా. చిన్నప్పుడు ఇలాగే ఒళ్ళో పడుకోబెట్టుకుని కబుర్లు చెప్పేదానివా? చాలా కబుర్లు చెప్పేదాన్ని, అవన్నీ వింటూ నిద్రపోయేదానివి. ఇక ఈ రోజుకి చాలు. నాన్న నిద్రపోతున్నారు, లేరాధా? ఒళ్ళో నేనున్నా అమ్మ మనసులో మాత్రం రాధే ఉంది.